Hi guys, welcome back to our channel. So మన ఛానల్ ని కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్లీగా మన కొత్త ఛానల్ కాబట్టి అందరు మాక్సిమం కొత్త వాళ్ళు ఉంటారు. సో జస్ట్ డూ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్ మోర్ అప్డేట్స్ అండ్ అక్కినేని అఖిల్ అండ్ మన నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు. సో ఇలా ముగ్గురులో అయితే ఒక బ్యాడ్ ఫేస్లో అయితే నడుస్తుండే. సో అందులో ఇప్పుడు మనకు నాగార్జున కానీ నాగ చైతన్య కానీ ఇద్దరైతే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో తండ్రి నుంచి తన కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్ అయితే నాగ చైతన్య గారు చూడడం జరిగింది. సో 100 crore క్లబ్లో అయితే చూడడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇప్పుడు నాగార్జున గారు కూడా కుబేరా అండ్ మనకు కూలీలో అయితే 2 నెగిటివ్ రోల్ చేయడం జరిగింది. బట్ డెఫినెట్లీగా ఆ రోల్స్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఈ 2 సినిమాలైనా చేసిండో ఆ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే సాధించడం జరిగింది. బట్ నాగార్జున కానీ నాగ చైతన్య కానీ సో ఇద్దరైతే మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ పాస్ట్ మూవీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే బట్ అఖినేని కెరియర్ స్టార్టింగ్ నుంచే అదే ఫేజ్లో అయితే నడవడం జరుగుతుంది. సో ఎప్పుడు వచ్చినా మనకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా పర్లేదు అనిపించిన మంచి సినిమాలు అనుకున్నా కూడా అంతగా ఆశించినంత కలెక్షన్స్ అయితే రాలేదు. బట్ సో దాని తర్వాత వచ్చేసి మనకు ఏజెంట్ మూవీ పాన్ ఇండియాగా రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉండేనో అంతగా అయితే ఈ మూవీ డౌన్లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో అఖిల్ కెరియర్లోనే చాలా పెద్ద డిజాస్టర్గా ఈ ఫిలిం అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్త పడుతున్నాడు అస్సలు బయటికి రావడం. ఎక్కువగా సినిమాల అనౌన్స్మెంట్ కానీ లేకుంటే బ్యాక్ టు బ్యాక్ చేయడం కానీ లేదు, కొంచెం టైం తీసుకొని చేయడం జరుగుతుంది. సో అందులో లెనిన్ సినిమాని ప్రకటించడం జరిగింది. ఆల్మోస్ట్ దీని గురించి కొన్ని అప్డేట్ రావడం జరిగింది. సో సినిమా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నప్పటికీ ఈ సినిమా అయితే ఇప్పటికైతే వచ్చే ఛాన్సెస్ అనేది లేవు. సో అక్కినేని ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు ఈ ఇయర్లోనే వచ్చి వాళ్ళ కంబ్యాక్ అయితే చేస్తారనేసి అయితే ఒకప్పుడు అనిపించింది. బట్ ఇప్పుడు లెనిన్ ఇంకా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అండ్ డెఫినెట్లీగా సంక్రాంతికి వేరే సినిమాలు ఇప్పుడు మనకు రాజాసాబ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. లేకుంటే అనిల్ రావిపూడి మూవీస్ కానీ బాలకృష్ణ మూవీ కానీ ఇలా మనకు సంక్రాంతికి అయితే ఆల్మోస్ట్ ఫిక్స్డ్ సినిమాస్ కొన్ని ఉన్నాయి. సో మరి అఖిల్ సమ్మర్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాలో మనకు శ్రీలీల హీరోయిన్గా ప్రకటించడం జరిగింది. సో కొన్ని షూట్స్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆమె తప్పుకోవడం జరుగుతుంది. మళ్ళీ భాగ్యశ్రీ బోర్స్ రావడం జరుగుతుంది అనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు అఫీషియల్ అనేది ఇంకా ప్రకటించలేదు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. బట్ మనకి ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో సోషల్ మీడియాలో అయితే ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఎంతవరకు నిజమా కాదా అనేది పక్కన పెడితే అక్కినేని ఫ్యామిలీ నుంచి అయితే ఈ ఇద్దరైతే కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఈ ఇయర్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే అక్కినేని కూడా గట్టి కంబ్యాక్ ఇస్తాడు గారు లేదా అనేది చూడాల్సింది. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఉంది? సో లెనిన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అన్నట్టయితే అనిపిస్తుంది. సో మరి మనకు ఏజెంట్కి చూపించినంత అంతగా హైప్ కానీ లేకుంటే అంతగా ఓవర్ కానీ ఈ సినిమాకి అయితే ఎక్కడ టాక్ అయితే రావడం లేదు. బట్ ఇట్స్ క్వైట్ గుడ్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. సాఫ్ట్గా అయితే మంచిగా వెళ్తుంది. కాకపోతే ఇంకా అప్డేట్స్ అనేది ఇంకెక్కువ రాలేదు. సో స్టిల్ షూటింగ్ అండ్ ప్రోగ్రెస్ అని చెప్పొచ్చు. బట్ అదే దాంతో పాటుగా మళ్ళీ సినిమా పరంగా కానీ లేకుంటే ఇండస్ట్రీ పరంగా కానీ మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కొత్త వస్తున్నాయి అనేసి అయితే వినబడుతుంది. సో ఏది ఎక్కడి వరకు నిజమో అబద్ధమని పక్కన పెడితే సో అఖిల్ గారు కూడా ఈ సినిమాతోటి మంచి కంబ్యాక్ అనేది కొడితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు అఖిల్ గారు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు అయితే అసలు గట్టిగా మంచి కంబ్యాక్ కానీ లేకుంటే ఓపెనింగ్స్ కానీ క్లోజింగ్ కానీ చెప్పుకోదగిన ఇంత ఫిలిం అయితే ఏది రాలేదు. కనీసం ఈ సినిమా అయినా ఎట్లుంటుందో చూడాలి. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఉంది? దీని మీద అయితే కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.